ముహూర్తం ఈ వీడియో అందరికీ నమస్కారం. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్రహ్మముహూర్తం అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శుభతరమైన సమయం. దీనిని దేవతల ముహూర్తంగా కూడా పిలుస్తారు. దీనిపై పూర్తి వివరణ. సమయం. మీరు రోజంతా ఉత్సాహంగా, ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉండాలనుకుంటున్నారా? అయితే బ్రహ్మముహూర్తం వేళ లేవండి. ఎందుకు ఈ వీడియో చివరిలోనే మనసు మార్చుకుంటారు. బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? బ్రహ్మ జ్ఞానము ముహూర్త సమయం. అది అర్ధరాత్రి 12 గంటల తర్వాత వచ్చే చివరి సమయం. సూర్యోదయానికి ముందుగా సుమారు 4 గంటల నుంచి 5:30 మధ్య ఉంటుంది. ఈ సమయంలో ప్రకృతి అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. మనస్సు కూడా ఈ సమయంలో ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి నిశ్శబ్దం ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన చేయడానికి అనుకూలమైన ఈ సమయం. ఎందుకు పవిత్ర సమయం అంటే ఇది ప్రాచీన గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. బ్రహ్మముహూర్తం ఉత్తమ కాల సాధనాయ. ఈ సమయానికి దేవతలు, ఋషులు ధ్యానం చేస్తారు అని విశ్వాసం, నమ్మకం ఉంది. మన మెదడు పూర్తిగా శాంతంగా సమయంలో ఉంటుంది. మనం అనుకున్నది ఏదైతే జీవితంలో ఎదగాలి, లక్ష్యం, జీవితం మారిపోవాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఆ సమయంలో మనం మేల్కొని సాధన చెయ్యాలి. మనం ఏదైతే అనుకున్నామో గట్టిగా పట్టుదలతో ఒక ప్రణాళిక ప్రకారం కొంత కాలం పాటు సాధన చేస్తే జీవితంలో మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేర్చుకుంటాము. నా మెదడును పూర్తిగా శాంతంగా ఉంటుంది. అధిక శక్తిని గ్రహిస్తుంది. హార్మోన్లు సహజంగా ఈ సమయాన విడుదల అవుతాయి. బ్రహ్మముహూర్తంలో చేయదగిన పనులు. ధ్యానం, మెడిటేషన్. మనస్సు ఏకాగ్రతకు అద్భుతమైన సమయం ఇది. జపం, పఠం, గాయత్రి మంత్రం, శ్లోకాల పఠనానికి అత్యంత శుభ సమయం ఇది. యోగాసనాలు. శరీరాన్ని, మనసుకి శుద్ధి కలుగుతుంది. శాస్త్ర అధ్యయనం చదవటానికి ఇది ఉత్తమ సమయం. ప్రకృతి నడక, నేచర్ వాక్. ప్రాణవాయువు శుద్ధంగా ఉంటుంది. శాస్త్రీయ దృష్టిలో బ్రహ్మముహూర్తం రాత్రి నిద్ర వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది, విశ్రాంతిగా అయిపోతుంది. తెల్లవారుజామున సమయంలో బ్రెయిన్ అలర్ట్గానే ఉంటుంది. ఎలిమినేషన్, మెమొరీ, క్రియేటివిటీ పెరుగుతుంది. మహానుభావులు అందరూ ఈ సమయానికే లేచేవారు. కొందరు. వివేకానంద, అబ్దుల్ కలాం గొప్పవారు. ధార్మిక ప్రయోజనాలు. పుణ్యం ఎక్కువగా కలుగుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి మూల్య సమయం ఇది. పూజ, జపం, ధ్యానం చేసేవారికి ఎక్కువ ఫలితాలు ఈ సమయంలోనే కలుగుతాయి. బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది జీవితాన్ని మార్చే మొదటి అడుగు. ఇది ఒక అలవాటు అయితే అది మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఈరోజు నుంచి మీరు ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.